ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशन द्वारा तेलंगाना 7th क्लास सेकेंड लैंग्वेज हिंदी कंटेंट मीकोसम 7th क्लास इकाई 1 किंद फस्ट लेसन मन करता है। ఈ రోజు మనం ఈ లెసన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం। మన్ కర్తా హై, మన్ అంటే మనసు, కర్తా హై అంటే మనసు ఏం చేయాలనుకుంటోంది అన్నది ఈ లెసన్ అనమాట। మనకి మనసు చాలా రకాలుగా అనుకుంటుంది। యాక్చువల్గా శరీరం ఇక్కడ ఉంటుంది కానీ మనసు మాత్రం ఎగురుతూనే ఉంటుంది। అది ఎల్లప్పుడూ ఒక మన స్వాధీనంలో చేసుకోవడమే మన ఉద్దేశం అనమాట। యాక్చువల్గా అయితే మనసు ఏమేం చేయాలనుకుంటుంది, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ లెసన్ అనమాట। ఫస్ట్ సునో బోలో, ఈ ఫస్ట్ పేజ్ మనం తీసుకున్నామంటే ఇక్కడ ఏమేమి మనము చూస్తున్నాము ఏంటి అన్నది ఇక్కడ చూడాలన్నమాట। ఓకేనా, ఫస్ట్ చూడండి, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై, పిక్చర్లో మనకి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి, పిక్చర్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, చిత్ర మే ఆస్మాన్ కే తారే చాంద్ పతంగ్ ఆది దిఖాయి దే రహే హై, చిత్రంలో ఆస్మాన్ ఆకాశంలో ఉన్న సూర్యుడు కనిపిస్తున్నారు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఓకేనా, చందమామ కనిపిస్తున్నారు, అందరూ ఒకేసారి కనిపించేస్తున్నారు మనకి పిక్చర్లో, అలా ఉందన్నమాట పిక్చరైజేషన్। ఓకేనా, నెక్స్ట్ లడికే క్యా కర్ రహే హై, పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక అబ్బాయి వచ్చేసి రాకెట్ మీద వెళ్తున్నాడు, ఏక్ లడకా రాకెట్ పర్ बैठ कर चांद तक उड़ता जा रहा है और एक लड़का पैराशूट की सहायता से ఉత్తర రహా హై, ప్యారాషూట్ ద్వారా కిందికి దిగుతూ ఉన్నాడు, ఈ అబ్బాయి రాకెట్ ద్వారా చందమామ వరకు వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట। నెక్స్ట్ ఇంకో అబ్బాయి ఏం చేశాడు, ఇక్కడ గొడుగును పట్టుకొని వర్షం ద్వారా గొడుగుని పట్టుకొని ఉన్నాడనమాట। ఓకేనా, సో ఈ విధంగా ఇక్కడ ఉన్న పిల్లలు ఏమేం చేస్తున్నారు, వర్షాకి బూందోన్సే బచిన, వర్షం యొక్క చినుకుల నుంచి రక్షించడం కోసం అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఛత్రి పట్టుకొని ఉన్నాడు అనమాట। ఛత్రి అంటే గొడుగుని పట్టుకొని ఉన్నాడు। సో ముగ్గురు పిల్లలు 3 రకాలుగా చేస్తున్నారు। ఇంకా మనకి పిక్చర్లో ఏం కనిపిస్తున్నాయి, మెండక్ అంటే ఏంటి, కప్ప ఏం చేస్తుంది, అరుస్తూ ఉందన్నమాట। కుకురాతే నీచే బయట హై, అరుస్తూ ఉందన్నమాట। కుచ్ పౌధే ఉన్కే ఖిలే ఫూల్, కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటి ద్వారా పుష్పించిన పూలు ఉన్నాయి। ఓవరాల్గా మనకి చందమామ, సూర్యుడు, నక్షత్రాలు, పిల్లలు, ప్యారాషూట్ లాగా ప్యారాషూట్, తర్వాత రాకెట్, గొడుగు, కప్ప, పూలు, చెట్లు, చేమలు మనకి ఈ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట। ఓకేనా, నెక్స్ట్ లड़के क्या कर रहे हैं, పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పుకున్నాం। वे एक दूसरे से क्या बात कर रहे हैं, మామూలుగా ఇక్కడ పిల్లలు ఒక్కొక్క రకంగా యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళు ఒక్కొక్కరితో ఏం మాట్లాడుతున్నారు అంటే ఏమన్నా మాట్లాడచ్చు, రే క్లాస్లో ఏం జరిగిందని మాట్లాడచ్చు, నేను ఎగిరిపోతున్నా నువ్వు నన్ను పట్టుకొని మాట్లాడచ్చు। అయితే ఏదైనా మనం రిటర్న్గా రాయాలంటే ఒక మంచి లాంగ్వేజ్ ఉండాలి కదా। वे एक दूसरे से शायद यही बात कर रहे होंगे कि ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇవి మాట్లాడి ఉండొచ్చు, ఏమని, ఆస్మాన్ మే ఉడకర్ దౌడ్ లగానేసే కితనా అచ్చా హోతా, ఆకాశంలో ఎగురుతూ వెళ్తే ఎంత బాగుంటుందిరా అనుకుంటున్నారు। వహా చంద్రమాసే మిల్కర్ బాతే కర్నేసే, ప్రతి ఒక్కరి కోరిక చంద్రుడిపై ఒక్కసారి కలవాలనేసి, సో చందమామను కలుద్దామని। మచిలీ బన్కర్ పానీకే అందర్ రహకర్, మచిలీ అంటే చేప అనమాట, చేపలాగా నీళ్ళల్లో ఉండి ఎంజాయ్ చేయడము, ఇలా రకరకాలుగా। హవామే పక్షికి తరహ ఉడ్నేసే, పక్షిలాగా ఎగురితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా మనకు అందరి ఊహలంతా మనసుకే వస్తూ ఉంటాయి। కాబట్టి ఈ విధంగా ఆ పిల్లలు అనుకుంటూ ఉండొచ్చు। ఈ 3 క్వశ్చన్స్ అయిపోయినాయి। ఇక్కడ పిల్లల కోసం కొన్ని చెప్పడం జరిగిందనమాట, కొన్ని విషయాల్ని। ఛాత్రోంకి లియే సూచియా, వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తాము అన్నది। పాఠ్కి చిత్ర देखिए, పాఠం యొక్క చిత్రాన్ని చూడండి। చిత్ర के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया गया है, చిత్రం ద్వారా కల్పన చేయండి, ఇమాజినేషన్ చేయండి ఏం చెప్పబడి ఉంటుందా అని। यह कविता पढ़िए, ఈ కవితను చదవండి। समझ में ना आने वाले शब्दों और वाक्य रेखांकित कीजिए,
మీకు అర్థం కానీ ఇక్కడ కింద ఇవ్వబడిన లెసన్లో ఏమైనా వర్డ్స్ ఉంటే, కఠిన పదాలు ఉంటే అండర్లైన్ చేసుకోండి. వాక్యం ద్వారా కానీ అర్థాల ద్వారా కానీ దాన్ని నేర్చుకోవడానికి ट्राई చేయండి. समझ में ना आने वाले शब्दों और वाक्यों को बारे में मित्रों से चर्चा कीजिए. మీకు అర్థం కాని విషయాల గురించి మిత్రులతో చర్చించండి. समझ में ना आने वाले शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. మీకు అర్థం కాకపోతే శబ్దకోశం ద్వారా అంటే డిక్షనరీ ద్వారా అర్థాన్ని గుర్తించడానికి వెతకడానికి ట్రై చేయండి. క్లాస్ టీచర్ హెల్ప్ తీసుకోవచ్చు, సబ్జెక్ట్ టీచర్ హెల్ప్ తీసుకోవచ్చు, డిక్షనరీ హెల్ప్ తీసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలుగా స్టూడెంట్స్కి చెప్పిన సూచనలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పేజ్, సెకండ్ పేజ్. मन करता है सूरज बनकर मन करता है. ఈ లెసన్ మనకి అందించిన వారు కవిత వచ్చి సురేంద్ర విక్రమ్ అన్నమాట. मन करता है किसकी कविता है? सुरेंद्र विक्रम जी की कविता है. मन करता है सूरज बनकर, మనసు అనుకుంటోంది ఏమని? సూరజ్ బన్కర్, సూర్యుడిగా మారి, ఆస్మానమే దౌడ్ లగాము, సూర్యులాగా మారి ఆకాశంలో పరిగెత్తుకుంటూ ఉండాలి అనేసి పరిగెత్తాలి అనేసి మనసు అనుకుంటోందంట. ఫస్ట్లో మన్ కడతా హై అంటే మనసు అనుకుంటోంది అన్నది ఇక్కడ టాపిక్. ప్రతి దాంట్లో వస్తూ ఉంటుంది మన్ కడతా హై. ఏమని ఫస్ట్ ఏమని? సూరజ్ అని అంటే సన్ అవ్వాలనేసి. ఏం చేయాలని? సూర్యుడే ఏం చేయాలని? ఆస్మాన్ మే దౌడ్ లగాను, ఆకాశంలో పరిగెత్తాలని. मन करता है చందా బన్కర్, సెకండ్ ఏంటి? చందాగా మారిపోయి, చందమామగా మారిపోయి ఏం చేయాలనుకుంటోంది? సబ్ తారోం పర్ అఖర్ దిఖావు, అన్ని నక్షత్రాలపైన తన యొక్క గర్వాన్ని. చందమామ చాలా బ్రైట్గా, చాలా షైనీగా, చాలా బాగుంటుంది కదా మనం చూస్తున్నప్పుడు, మనం అనుకున్నది, మనం ఎప్పటికీ అనుకున్నది. సో చందమామ గర్విస్తూ ఏవైనా నక్షత్రాలను చూస్తూ అది దానికన్నా పెద్దదిగా ఉన్నట్టుగా, దానికన్నా అందంగా ఉన్నట్టుగా చూస్తూ గర్వించాలి. మనం అలా చందమామలాగా ఆ విధంగా గర్వించాలి అనేసి అనుకుంటారు. ఎవరిలాగా? నక్షత్రాల కంటే ఎక్కువగా ఉన్నామని చందమామలాగా తయారీ అనుకోవాలి అని అంటుందన్నమాట. మన్ కడతా హై తితిలి బన్కర్. నెక్స్ట్ ఏంటి? తితిలి అంటే బటర్ఫ్లై, సీతాకొక చిలుక. చిలుక అయిపోయి ఏం చేయాలంట? దూరుతా కూడుతా జాము, దూరంగా ఎగురుకుంటూ వెళ్ళాలి. సీతాకోక చిలుక అసలు ఒక క్షణం ఒక చోటు ఉండదు, వెళ్తూనే ఉంటుంది అది. కాబట్టి సీతాకోక చిలుకలాగా తయారయ్యి పరిగెత్తూ ఉండాలి దూరం వరకు అని అనుకుంటోంది మనస్సు. మన్ కడతా హై కోయల్ బన్కర్, కోకిల. నెక్స్ట్ ఫోర్త్ వన్ కోకిలగా అయ్యి ఏం చేయాలంట? మీఠే బోల్సున్నాము, తీయని మాటలు వినిపించాలి అనేసి. కోయిల గొంతు స్వీట్గా ఉంటుందంటాం కదా. స్వీట్ అంటే ఇక్కడ ఏమి? అందంగా ఉంటుందని, వినసొంపుగా ఉంటుందని, చాలా కమ్మగా ఉంటుందని ఇక్కడ అర్థం అనమాట. వాయిస్ వినడానికి ఇంపుగా ఉంటుందని ఇక్కడ స్వీట్ అంటే. మీఠే అంటే అందంగా కమ్మగా ఉంటుందని. మన్ కడతా హై చిడియా బన్కర్. నెక్స్ట్ ఏంటి? చిడియా పక్షి, స్పారో. చిడియా బన్కర్ చీచీ చూచూ షోర్ మచ్చాం, అరుచుకుంటూ అది అటు తిరుగుతూ అరుస్తూ ఉంటుంది కదా, కిచకిచ అని అరుస్తూ ఉంటుంది కదా, అలా ఉండాలనేసి అనుకుంటోందంట మనసు. మన్ కడతా హై చెర్కీ బన్కర్. చెరికి. నెక్స్ట్ ఏంటి? చెరికి బన్కర్ పీలే లాల్ పతంగ్. చెరికి అంటే ఈ అబ్బాయి చేతిలో ఉంది కదా, మామూలుగా గాలిపటం వదలడానికి ఒక రౌండ్గా ఉంటుంది కదా చెరకలాగా, అది అనమాట. దాని ద్వారా మనం పీలే లాల్ పతంగ్ ఉన్నాం. పీల అంటే ఎల్లో, లాల్ అంటే రంగురంగులైన పతంగ్ అంటే గాలిపటాన్ని ఎగురవేయాలనేసి నా మనసు అనుకుంటోంది. మనస్సు ఫస్ట్ సూర్యుడిగా, తర్వాత చందమామల. ఇక్కడ చూడండి, ఫస్ట్ సూర్యుడు, తర్వాత చందమామ, తర్వాత తితిలి, తర్వాత కోయల్, తర్వాత చిడియా, తర్వాత చెరికి. సూర్యుడైతే ఏం చేయాలి? ఆకాశంలో పరిగెత్తాలి. చందమామ అయితే అన్ని నక్షత్రాలపైన తను గొప్పగా ఉండాలి. తితిలి అయితే ఏం చేయాలి? చాలా దూరం వరకు పరిగెత్తాలి. కోకిలైతే మంచి అందమైన తన వాయిస్తో మంచి విషయాల్ని వినిపించాలి. చిడియా అయితే ఏం చేయాలి? చీచీ చూచూ షోర్ అంటే సౌండ్ చేసుకుంటూ ఉండాలి. చెరికి అయితే రంగురంగులైన గాలిపటాలని వదిలిపెట్టాలి అనేసి నా మనసు అనుకుంటోంది అనేసి ఇక్కడ ఈ పోయంలో చెప్పడం జరిగిందనమాట. అర్థమైందనుకుంటా. నెక్స్ట్ పేజ్. సునోబోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్. గ్రామర్ అయినా కానీ, మీకు మీనింగ్స్ అయినా కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినా కానీ
మీకు ఇస్తూ ఉంటానన్నా, మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఇక్కడ రఫ్లో మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే సపరేట్గా నేను షార్ట్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆప్కా మన్ క్యా క్యా కర్నేకు కేతా హై, మీ మనసు ఏమేం చేయాలి అనుకుంటుంది అనేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు ఉంటాయి, ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. ఏమని అనుకుంటుంది, मेरा मन एक साथ आसमान में उड़कर दौड़ लगाने को कहता है, आसमान में चंद्रमा से. ఇవన్నీ ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క విధంగా, నేను అలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఈ విధంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఆప్ అపనే ఘర్ మే కిస్కే గుణ్ పసంద్ కర్తే హై క్యూ, మీరు మీ ఇంట్లో ఎవరి గుణాల గురించి, మీకు ఎవరి గుణాలంటే ఇష్టము, ఎవరిని ఫాలో అవుతారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటారు అంటే ఆల్మోస్ట్ ఆల్ నాన్నని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటాం, కొంతమంది అమ్మని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటారు. నాన్నని తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, నాన్నలాగా రెడీ అయ్యేసి నాన్నలాగా మాట్లాడడానికి, నాన్నలాగా ఆఫీస్కి వెళ్ళి అటు ఇటు చేయడానికి చూస్తూ ఉంటారు. అమ్మ అయితే అమ్మలాగా బిహేవ్ చేయడానికి, వంట చేసడము, అందరిని చూడడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. వాళ్ళలో మీకు ఏం నచ్చిందంటే నాన్నలో ఉన్న ప్రేమ గుణము, నాన్న అమ్మలో ఇద్దరిలో కూడా ప్రేమ గుణం ఉంటుంది, వాళ్ళిద్దరు మనల్ని చక్కగా చూసుకుంటారు. వాళ్ళే ఫస్ట్ హీరోయిన్స్ మనకి యాక్చువల్ చెప్పాలంటే, వాళ్ళే మనకి ఫస్ట్ గురువులు అనమాట. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకుంటాము. ఇక్కడ ఈ ఆన్సర్ మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. పడవ కిందికి వస్తుందన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్, కౌన్ క్యా కర్తా హై జోడీ బనాయి, ఎవరు ఏం చేస్తారో మ్యాచ్ చేయండి. సూరజ్ ఏం చేస్తాడు, ఆస్మాన్ మే దౌడ్ లగాతా, సారీ రాంగా పోయింది. సూరజ్ आसमान में दौड़ लगाता, चांद सब तारों पर अकर दिखाता, तितली ఏం చేస్తుంది, దూర్ దూర్ తక్ ఉడ్తీ జాతి, కోయల్ మీఠే గీత్ గానే సునాతి, చిడియా షోర్ మచాతి, సౌండ్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, కవిత మే బాలక్ కా మన్ క్యా క్యా కర్నే కో కహతా హై, కవితలో పిల్లవాడు ఏమేమి చేయాలనుకుంటున్నాడు అన్నది. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ ఒక క్వశ్చన్ నీట్గా నేర్చుకున్నాడంటే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకేనా. అన్ని క్వశ్చన్స్కి కొంచెం అటు ఇటుగా మారుస్తాం, ఫస్ట్ సెంటెన్స్కి మార్చుకుంటూ వెళ్తాం. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినారో ఆ క్వశ్చన్ ద్వారానే మీరు రాయడం స్టార్ట్ చేయాలి. ఆన్సర్ అయితే చాలా మటుకు 90% ఒకటే ఆన్సర్ వస్తుంది. కవితలో బాలక మన్ ఏ కర్నేకో కహతా హై, ఏ కర్నేకో కహతా హై అనేసి మీరు మన్ కడతా హై అన్నీ అదే రాసేయచ్చు అనమాట. పిల్లవాడు సూరజ్ లాగా ఉండాలనుకుంటారు, చందమామలాగా ఇలా అవ్వాలనుకుంటున్నారు, అలా అవన్నీ పాయింట్ వైజ్గా రాసేయచ్చు. ఓకేనా. పతంగ్ కే బారే మే దో వాక్య లిఖియే, పతంగ్ గురించి అంటే మీ గాలిపటం గురించి 2 వాక్యాలు రాయండి. గాలిపటాలు చాలా చాలా రకాలుగా ఉంటాయి. గాలిపటాన్ని ఆకాశంలో ఎగరేస్తాము. ఫెస్టివల్స్ అప్పుడు, కాంపిటీషన్స్ అప్పుడు మనం గాలిపటాన్ని ఎగరేస్తూ ఉంటాము. గాలిపటం అంటే అందరికీ ఇష్టము. అది ఒక హవాయి చిడియా అంటే ఆకాశంలో ఎగిరే ఒక పక్షిలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన చేతిలో, మన హ్యాండ్ ఓవర్లో ఉండదు అది. పక్షి యాక్చువల్గా తన త్వరగా వెళ్తుంది, దాన్ని పట్టుకోవడానికి ఛాన్సే ఉండదు. కానీ గాలిపటం అనేది మన చేతిలో ఉన్న పక్షి అనమాట. దాన్ని ఏ విధంగా ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇది లిఖోకి కింద వస్తుందన్నమాట. లిఖో క్వశ్చన్స్, సృజనాత్మక క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాల్సి ఉంటుందని అవి ఎగ్జాంపుల్కి చాలా మటుకు ఇస్తారు. శబ్ద బండర్, గ్రామర్లో ఇచ్చేది శబ్ద బండర్ అనమాట. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చెప్పేటప్పుడు ఏవేవి ఎక్కడ నేర్చుకోవాలి అన్నది మీకు చెప్తాను. ఓకేనా. నెక్స్ట్, శబ్ద బండర్లో మనకి పతంగ్ కి తరహ క్యా క్యా ఊడ్ సక్తే హై, పతంగ్ లాగా ఏవేవి ఎగురుతాయి మనకి అంటే చిడియా అంటే పక్షులు. నెక్స్ట్ ఏది, తితిలి, సీతాకొక, భౌరే, తుమ్మెదలు, మక్ఖి, ఈగ, మచ్చర్, దోమ మొదలైనవి ఎగురుతాయండి. ఇంకా విమానము, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, భాషాకి బాత్, ఇక్కడ ఏమంటున్నాడు, పడో సంచో, చదవండి అర్థం చేసుకోండి. దౌడ్ లగావు,
उड़ता जाऊं, शोर मचाऊं, अकड़ दिखाऊं, कहानी सुनाऊं, पतंग उड़ाऊं, मैं दौड़ लगाता हूँ, मैं दौड़ लगाऊंगा. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే టాపిక్ మీద ఇవి అర్థం చేసుకోండి. ఓకేనా. దౌడ్ లగావు పరిగెత్తాలి, ఉడతా జావు ఎగురుతూ వెళ్ళాలి, షోర్ మచావు సౌండ్ చేయాలి, అక్కడ దిఖావు గర్వం చూపించాలి, కహానీ సునావు స్టోరీ వినిపించాలి, పతంగ్ ఉడావు గాలిపటం ఎగిరేయాలి అన్న టాపిక్ మీద ఇదనమాట. నెక్స్ట్ సృజనాత్మక అభివ్యక్తీకరణ. పతంగ్ కా చిత్ర బనాకర్ రంగు భరియే. పతంగ్ యొక్క పిక్చర్ని వేసేసి దానికి కలర్స్ వేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి మే అభినయకే సాత్ కవిత గా సక్తా హూ గా సక్తీ హూ. పాడగలుగుతారు కదా. ఓకే, షార్ట్లో ఉంది, ఒకసారి వినేసి ప్రాక్టీస్ చేయండి. మై కవిత కా భావ్ అపనే శబ్దో మే బతా సక్తా హూ బతా సక్తీ హూ. కవిత యొక్క భావాన్ని మన సెంటెన్స్లో మనం చెప్పగలుగుతామా లేదా. మై కవితకే శబ్దం సే వాక్య బనా సక్తా. కవిత యొక్క పదాల ద్వారా నేను వాక్యాన్ని రాయగలుగుతాను. ఓకే, ఎస్. బచ్పన్ సుందర్ హోతా హై అన్న ఈ సెంటెన్స్ అంటే బచ్పన్ అంటే చిన్నప్పుడు అందంగా ఉంటుంది సుభద్ర కుమారి గారు చెప్పారనమాట. చిన్నతనం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. మనం ఎన్ని చేసినా కానీ చిన్నతనంలో చాలా చాలా విషయాలు చైల్డ్హుడ్ అనేది చాలా చాలా అందంగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి, చదువుని మానేయద్దండి. థ్యాంక్ యూ.